Hi guys, what's up? Good morning. Welcome back to Joseph Vlogs. Welcome back to one more Meesho haul video. ఈసారి నేను ఎథ్నిక్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని కుర్తీస్ అండ్ కుర్తీ సెట్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఈసారి కూడా అంతే కొంచెం లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకున్నాను. ఆ బడ్జెట్ లోపల తీసుకుందాం అని చెప్పేసి ఈసారి ఆర్డర్స్ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ వాషింగ్ చేసేసాను అనమాట. వాష్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది, స్ట్రింక్ అయ్యాలి లేదా అని చెప్పేసి నేను ఆనెస్ట్ ఒపీనియన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరే కింద కామెంట్ సెక్షన్ లో నాకు సజెస్ట్ చేశారు, ఇది ఒకసారి వాష్ చేసి చూడండి దాని తర్వాత చెప్పండి అని చెప్పేసి. ఇది కూడా మంచి ఐడియానే అనిపించింది. సో ఫస్ట్ అన్ని వాష్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మీషో గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇండియాలో చాలా ఇష్టపడే యాప్ అండ్ చాలా మెంబర్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే దాంట్లో 50 lakh ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్స్ అన్ని మనకు చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అనమాట. సో అదొక మంచి బెనిఫిట్, తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనం మీషోలో ఏంటంటే పర్చేస్ చేయడమే కాకుండా మంచిగా ఆన్లైన్ బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేయొచ్చు అండ్ మనీ కూడా అర్న్ చేయొచ్చు. ఎలా అంటే షేర్ చేయొచ్చు అనమాట ప్రోడక్ట్స్ని అండ్ అలాగే సెల్ కూడా చేయొచ్చు. మనము వాట్సాప్లో, ఇన్స్టాలో లేదంటే ఫేస్బుక్లో ఇలా లింక్ షేర్ చేసాం అనుకోండి, మనకు కూడా ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ లాగా అవుతుంది అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్. దాంతోపాటు మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీషో గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను, సో దట్ ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా నేను తీసుకున్న కుర్తీ సెట్స్ ఏంటి, ఎథ్నిక్ వేర్ నాకు ఎలా అనిపించింది ఏంటి, దట్ టు వాష్ చేసిన తర్వాత ఐఎమ్ గోనా గివ్ మై ఆనెస్ట్ ఒపీనియన్ అబౌట్ ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న అవుట్ఫిట్ అండి. ఈ కలర్ అవుట్ఫిట్ నా దగ్గర ఒక్కటి కూడా లేదు. నేను పిక్చర్ లో ఏ కలర్ అయితే చూసానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డెలివరీ అయింది ఫస్ట్. అండ్ దీని ప్యాటర్న్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. నెక్ దగ్గర హ్యాండ్స్ కి అండ్ బాటమ్ కి సేమ్ ప్యాటర్న్ ఇచ్చారు. మనం వేసుకున్నప్పుడు నెక్ లైన్ దగ్గర ఇలా స్కిన్ సీ త్రూ ఉంటుంది అనమాట. కానీ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ట్రాన్స్పరెంట్ గా అస్సలు ఉండదు. నాకు ఈ ప్యాటర్న్ కొంచెం బాగా నచ్చింది. లుక్ ఎట్ దిస్ క్యూట్ ప్యాటర్న్ గైస్. నేను వేసుకున్నప్పుడు ప్యారలల్ గా వీడియో పెడతాను సో దట్ మీకు అర్థమవుతుంది. సో మొత్తం అంతా సాలిడ్ కలర్ టాప్ అనమాట. అండ్ మొత్తం సాలిడ్ గా ఉంటే కొంచెం ప్లెయిన్ గా అనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ ఈ సీక్వెల్ ఇవ్వడంతో ఇంకా మంచిగా ఎలివేట్ అయింది. అండ్ మనకు ప్యాంట్స్ వచ్చేసి మంచి ప్లాజోస్ ఇచ్చారనమాట. అంటే క్వాలిటీ ఈజ్ లుకింగ్ రియలీ నైస్ అండ్ ప్లాజోకి మనకు పాకెట్స్ కూడా ఉన్నాయి. సో పాకెట్స్ ఉండడం వల్ల ఇంకా హెల్ప్ అవుతుంది. ఫోన్ వేసుకోవడానికి కావచ్చు, లేదంటే కీస్ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సపరేట్గా వాలెట్ క్యారీ చేయడం ఇష్టం లేని వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ప్లాజోస్ కదా, ప్లాజోస్కి బాటమ్స్లో కూడా ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా మంచి డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి ఇట్లా ఈ డిజైన్ ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదండి. మొత్తానికి ఇట్లా హోల్స్ ఉన్నాయి బట్ ఇట్ ఈస్ రియలీ లుకింగ్ ఎలిగెంట్. కలర్ అయితే నా మీద చాలా చాలా మంచిగా కనిపిస్తోంది. అండ్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు కదా, ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల మనం ఒక సైజ్ చిన్నది పెట్టుకున్నా కూడా ప్రాపర్గా సరిపోతుంది మనకు. నేనైతే మీడియం సైజ్లో ఆర్డర్ చేసుకున్నాను. నేను ఇప్పుడు పెట్టుకున్న అవుట్ఫిట్స్ అన్ని మీడియమే అండి. నేను దీన్ని వాష్ చేసిన తర్వాత కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం ఏం జరగలేదు అండ్ స్ట్రింక్ కూడా అవ్వలేదు. ఫ్యాబ్రిక్ అప్పుడు ఎలా ఉండిందో ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. వెరీ వెరీ సాఫ్ట్ అండ్ బ్రీదబుల్. యాక్చువల్లీ నేను ఫోటోలో చూసినప్పుడు కొంచెం హెవీగా ఉంటుందేమో, డైలీ బేసిస్కి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు వీడియోలోనే అర్థమైపోతూ ఉంటుంది మెటీరియల్ ఏంటి అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఐ గాట్ అండ్ నాకైతే బాగా నచ్చింది. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను అండ్ కోడ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను అలాంగ్ విత్ ప్రైజెస్. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కింద లింక్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఇది మన సెకండ్ అవుట్ఫిట్. ఈ మధ్య ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు, లేదంటే చికెన్ కర్రీ వర్క్ కానీ ఇలాంటివన్నీ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో నేను ఒక బ్లాక్ ది తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే బ్లాక్ డ్రెస్ మీద వైట్ ఎంబ్రాయిడరీ కానీ లేదంటే వైట్ చికెన్ కర్రీ కానీ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇది 400 అట్లా తీసుకున్నాను నేను. 400 రూపీస్ అట్లా పడింది. కానీ 400 కి వీళ్ళు ఎంబ్రాయిడరీ చేసింది కానీ థ్రెడ్ వర్క్ చేసింది కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తోంది. బికాజ్ ఓన్లీ నెక్ దగ్గర ఒకటే అనుకున్నాను, కానీ నెక్ దగ్గరే కాకుండా ఇట్లా హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు. యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టేటప్పుడు అంత క్లియర్ గా చూడలేదు. నాకు నెక్ లైన్ బాగా నచ్చింది కాబట్టి నేను ఇది ఆర్డర్ చేసేసాను అనమాట. హ్యాండ్స్ దగ్గర డిజైన్ ఉంది అండ్ ఓవరాల్ మనకి ఇది థైస్ దగ్గర వరకు వస్తుందండి. ఇది లాంగ్ కుర్తీ అయితే కాదు, ఇండో వెస్టర్న్ టైప్స్ లాగా మంచిగా యూస్ చేయొచ్చు అనమాట. ఇట్లా చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ ఉందన్నమాట డిజైన్ బార్డర్ లో. సో బేసిక్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే వేస్ట్ లైన్ దగ్గర నుండి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. ఇట్లా మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఆల్రెడీ స్క్రీన్ లోనే. సో ఇట్లా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అది వేస్ట్ లైన్ దగ్గర నుండి ఇది ఒక సపరేట్, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లా ట్రాన్స్పరెంట్ గా ఉండడం ఇష్టం లేకపోతే మనం లోపల లాంగ్ ఇన్నర్ వేసుకున్నా లేదంటే హై వేస్టెడ్ ప్యాంట్ వేసుకున్నా అంత డిఫరెన్స్ ఏమీ తెలీదు. సో నాకైతే ఫిట్టింగ్ అంతా ప్రాపర్ గా సరిపోయింది. మీకు ఇఫ్ ఇన్ కేస్ హ్యాండ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి అనుకోండి, అప్పుడు ఒక సైజ్ పెద్దదే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే నాకు హ్యాండ్స్ దగ్గర ఇది కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. సో నేను వాష్ చేశాను అనమాట. వాష్ చేయక ముందు కూడా వేసుకున్నాను, చేసిన తర్వాత చేయకముందు సేమ్ ఫిట్టింగ్ అనమాట. ఒక్కసారి వాష్ చేశాను కాబట్టి ఏం స్ట్రింక్ అవ్వలేదు అండ్ కలర్ కూడా
యూజువల్లీ బ్లాక్ కూడా కలర్ పోదు కదా, సో ఇదైతే వెళ్ళలేదు. ఇది నేను తీసుకున్న థర్డ్ అవుట్ఫిట్. ఇది బాందిని ప్రింట్ అండ్ రంగోలీ ప్రింట్ అంటారు కదా, సో ఆ ప్యాటర్న్ లో ఒకటి తీసుకోవాలనిపించింది. అండ్ పింక్ వైట్ కలర్ చాలా క్యూట్ గా ఉంటుంది కదా, ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, చిన్న ఫెస్టివల్స్ ఉన్నప్పుడు సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నా. సో ఆ ప్రింట్ మీద ఇలా డిజైన్ వచ్చింది అనమాట, మరీ ప్లెయిన్ గా లేకుండా. ఇది ఫోటోలో చూసినప్పుడు కొంచెం తేడా ఉంటదేమో అనుకున్నాను, కానీ చాలా మంచిగా చేస్తారు ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ చిన్న చిన్నగా మిర్రర్ డీటెయిలింగ్ కూడా ఉంది. నెక్ అయితే చాలా ప్రాపర్ గా సింపుల్ గా ఉంది. యూ నెక్ ఎప్పుడు చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటది కదా. సో దీంతో పాటు నాకు మ్యాచింగ్ కి పింక్ అండ్ వైట్ ప్యాంట్స్ వచ్చాయన్నమాట. ఇది అంతా ఫ్లోరల్ థీమ్ లో ఉంది. ప్లాజో ప్యాంట్స్ మొత్తం ఫుల్ లెంత్ ప్లాజో అనమాట. సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్రింట్ లో ఇచ్చారు. అండ్ మనకు ఇది వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అనమాట. దీన్ని ఏ సైజ్ లో తీసుకున్నా, లార్జ్ సైజ్ లో తీసుకున్నాను ఇది కూడా. సో ఇది లార్జ్ సైజ్ లో తీసుకోవడమే నాకు కొంచెం బెటర్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే ఇది వాష్ చేసిన తర్వాత నాకు వేస్ట్ లైన్ దగ్గర, సో లోయర్ బెల్లీ ఉంటుంది కదా, అక్కడ కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. సో అది తప్ప మిగతా మొత్తం అంతా చాలా ప్రాపర్ గా సెట్ అయింది. అక్కడికి స్టిచెస్ చూసి ఎక్స్ట్రా ఉన్నాయేమో అని చెప్పేసి, ఎక్స్ట్రా ఏం లేవన్నమాట. ఐ హ్యావ్ టు వర్క్ విత్ దిస్. కానీ వేసుకున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. అక్కడొక్కటే కొంచెం లూజ్ ఉంటే బాగుండేదేమో, లేదంటే ఈ స్టిచెస్ ఉంటాయి కదా, దీన్ని కొంచెం పైకి చేపించినా కూడా సరిపోతుంది. నెక్ అంతా పర్ఫెక్ట్ ఉంది అండ్ హ్యాండ్స్ దగ్గర ఫిట్టింగ్ అంతా చాలా ప్రాపర్ గా బాగుంది. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా ఈ కలర్ బేసిక్ ఎక్కువ వాటర్లో స్ట్రింక్ అయిపోతుంది, సారీ ఈ కలర్ ఎక్కువ వాటర్లో మనకు ఇదేంటి వెళ్ళిపోతుంది కదా, సో అలా వెళ్ళడం అలా ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ చాలా చాలా బాగుందన్నమాట. ఇంటాక్ట్ వైట్ కలర్ క్లాత్తో దీనికి కొంచెం అవ్వడం కానీ, కలర్ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అలాంటిది ఏం జరగలేదు. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఒక సైజ్ పెద్ద తీసుకోండి. ఒక సైజ్ పెద్ద తీసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం స్ట్రింక్ అయినప్పటికీ ప్రాపర్గా సరిపోతుంది అనమాట. అండ్ లోయర్ బెల్లీ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద సైజ్ తీసుకుంటే ప్రాపర్గా సరిపోతుంది. సో దిస్ ఇస్ మై క్యూట్ అవుట్ఫిట్ ప్యాటర్న్. నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది ఇది. సారీ గైస్, మీరు ఇంకొక బ్లాక్ కలర్ అవుట్ఫిట్ చూడాల్సి వస్తుంది. ఐ ప్రామిస్ ఈ వీడియోలో ఇదే బ్లాక్ లాస్ట్ కలర్. ఇంకా ఉన్నాయి కానీ బ్లాక్ ఇంకా తీసుకోలేదు. సో బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ది చూసిన వెంటనే నాకు చాలా మంచిగా అనిపించింది. ఫెస్టివల్స్కి అస్సలు వేసుకోను, డోంట్ వరీ, అస్సలు వేసుకోను. సో ఫెస్టివల్స్కి కాకుండా కాలేజ్ గోయింగ్ కానీ, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్ వేర్కి, లేదంటే ఇంట్లో వేసుకోవాలన్నా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మెటీరియల్ అయితే ఇట్ ఈస్ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ కొంచెం ఫెస్టివ్ వైబ్స్ వస్తున్నాయి కదా ఇది చూస్తుంటే, బికాస్ గోల్డ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో నెక్ కూడా కొంచెం ఇట్లా ఓపెన్ ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చేసి వీ కట్ వచ్చింది, బట్ నెక్ అయితే అసలు డీప్గా లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా అసలు సీత్రూ లేదనమాట, కొంచెం థిక్గానే ఉంది మెటీరియల్, అసలు ట్రాన్స్పరెంట్గా ఉండడము అలాంటిది ఏం లేదు. అండ్ కింద బేసిక్ ప్లాజోస్. సో బేసిక్గా నాకు ప్లాజో కాంబినేషన్ అంటే ఇష్టం అనమాట. నాకు స్ట్రైట్ ఏ కట్ ప్యాంట్స్ కంటే ఇట్లా ప్లాజో ప్యాంట్స్ కొంచెం బాగా నచ్చుతాయి. అండ్ ప్యాంట్స్ కూడా మనకు ప్లెయిన్ వైట్ ఇవ్వకుండా సేమ్ వైట్ అండ్ గోల్డ్ థీమ్లో కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. కింద బ్లాక్ అండ్ పైన బ్లాక్ అంటే కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది కదా, కాంట్రాస్ట్ అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. మీకు వీడియోలో ప్యాంట్స్ ఎంత మాత్రం కనిపిస్తున్నాయి ఏమో నాకు తెలీదు, క్లోజప్లో అయితే ఇలా ఉందన్నమాట. సో మెటీరియల్ బేసిక్గా వైట్, ఒక్కొక్కసారి చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇదైతే నేను తీసుకున్నది అయితే ట్రాన్స్పరెంట్ గా లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్. కొంచెం ఓపిక్ చేసుకొని వెతికితే చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ సేమ్ ఎలాస్టిక్ ప్యాంట్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్యూట్, చాలా బాగుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం బడ్జెట్లో ఉన్నారు, బడ్జెట్లో మంచిగా తీసుకోవాలనుకుంటే నేను రికమెండ్ చేసే దాంట్లో నాకైతే బాగా నచ్చాయి. నేను రికమెండ్ చేసే దాంట్లో మీకు ఏదైనా నచ్చితే యూ కెన్ ప్రిఫర్ దెమ్. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సో నెక్స్ట్ నా దగ్గర కుర్తీ ఉంది. కుర్తీ సెట్ కాదు, ఓన్లీ టాప్ తీసుకున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ 150 or 200 రూపీస్. ఈ ప్యాటర్న్ మీరు చాలా దగ్గర చూసుంటారు, నేను కూడా చాలా దగ్గర చూసాను, కానీ నా దగ్గర పర్సనల్గా ఈ కలర్ లేదంటే ఈ ప్యాటర్న్ అస్సలు లేదు. సో డైలీ వేర్కి ఎలా ఉంటుంది ఏంటి అని తీసుకున్నాను. నేను ఇది చూసినప్పుడు నాకు అంత అనిపించలేదు అనమాట. ఇన్ఫాక్ట్ ఫోటోలో కూడా ప్రైస్ తక్కువ కదా, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి తీసుకున్నాను. కానీ నేను వేసుకున్న తర్వాత నా మీద చాలా బాగా కనిపిస్తుంది. బ్లాక్ లెగ్గిన్స్తో వేసుకున్నాను. లెగ్గిన్స్ కూడా అంతే, మీరు తీసుకోవాలనుకుంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి. ఆ రెండు ఉంటే మీరు ఏ డ్రెస్ లేకైనా ఆ రెండు మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సాలిడ్ కుర్తా. సో చిన్న చిన్న ప్రింట్, బ్లాక్ ప్రింట్ డీటెయిలింగ్తో ఉంది. అక్కడక్కడ ఇట్లా మెరూన్ రెడ్ కలర్ ఒకటి యాడ్ చేశారనమాట. సో ఈ రెడ్ కలర్ ఒకటే లేకుండా ఓన్లీ బ్లాక్ ఉండింటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ నైస్ టాప్. అంటే ప్రైస్కి పెట్టచ్చు అనమాట. ప్రైస్ కంటే గుర్తొచ్చింది, మనం వాష్ చేసామని చెప్పాను కదా, వాష్ చేసిన తర్వాత కూడా సర్ప్రైజింగ్లీ ఇది స్ట్రింక్ అవ్వలేదండి. నేను ఇది డెఫినెట్గా స్ట్రింక్ అవుతుంది అనుకున్నాను, కానీ నో, స్ట్రింక్ అయితే అవ్వలేదు. చాలా బాగుంది. ఇట్స్ వెరీ క్యూట్ అవుట్ఫిట్. సో బేసిక్గా ఇది ఇంట్లో వాడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నైట్ డ్రెస్లో ఉండి బోర్ కొట్టింది, మీరు స్విచ్ అప్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే ఇంట్లో కుర్తీస్ వేసుకునే వాళ్ళకైతే దిస్ ఇస్ డీసెంట్ అండి. బయటికి కావాలన్నా
ఎక్కడికన్నా వేసుకెళ్ళచ్చు, కానీ నేనైతే ఇంట్లోకే ప్రిఫర్ చేస్తాను. దిస్ ఇస్ ఆల్సో నైస్. ఓకే, ఐ హ్యావ్ ఎ స్లీవ్లెస్ కుర్తీ సెట్ హియర్. ఈ మధ్య నేను అక్కడక్కడ స్లీవ్లెస్ లో కనిపిస్తున్నాను ఒక 3-4 టైమ్స్ అట్లా, బికాస్ మీలో చాలా మెంబర్స్ చాలా క్యూట్ గా ఉంది అక్క స్లీవ్లెస్ అని చెప్పారు. సో ఇప్పటి నుండి కొంచెం అలవాటు చేసుకుంటాను. సో నాకు పర్సనల్ గా అంత కంఫర్ట్ అనిపించదు, బట్ ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాను కాబట్టి ఓకే క్యూట్ గానే ఉంది అనిపిస్తోంది. సో దిస్ ఇస్ ద వన్, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఒకటి తీసుకున్నాను. సేమ్ ఇది కూడా ప్రింటెడే తీసుకున్నానండి. నాకు బేసిక్ గా మరీ ప్లెయిన్ ఉంటే అంత నచ్చవు అనమాట. అన్ని ప్లెయిన్ వాడేసాం కదా ఆల్రెడీ, మళ్ళీ ప్లెయిన్ ఎందుకు తీసుకోవడం, లైఫ్ లో కొంచెం కలర్ ఉంటే బెటర్ కదా, కొంచెం ప్రింట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నా. సో ఇది కూడా మంచి కాటన్ మెటీరియల్ యూస్ చేశారు. ఐ థింక్ ఇది కూడా అరౌండ్ ఒక 300-400 అట్లా వచ్చేస్తుందండి. సో ఈ ప్రింట్ కూడా నేను వేసుకున్నప్పుడు ఎంత క్యూట్ గా కనిపిస్తోంది అంటే, నేను చెప్పడం కంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్తే ఐ విల్ బీ రియలీ హ్యాపీ. అండ్ కింద ప్లెయిన్ వైట్ ప్లాజోస్ ఇచ్చారనమాట, దీనికి నో ప్రింట్, ఇది మొత్తం ప్లెయిన్ వైట్. సో ఒకవేళ ఇది కుర్తీ సెట్ ఒకటే అవైలబుల్లో ఉంది, ఐ మీన్ కుర్తీ ఒకటే అవైలబుల్లో ఉన్నా మీరు కుర్తీ ఒకటే తీసుకొని వైట్ లెగిన్స్ తో అయినా పేరప్ చేసుకోవచ్చు. కానీ ఈ స్లీవ్లెస్ డ్రెస్ కి వైట్ ప్లాజోస్ ఇంకా క్యూట్ గా అనిపించాయని నాకు అనిపిస్తోంది. సో ఓవరాల్ దిస్ ఇస్ ద అవుట్ఫిట్. ఐ హ్యావ్ గ్రీన్ అవుట్ఫిట్. బేసిక్ గా నేను కుర్తీస్ ప్రిఫర్ చేయాలంటే కొంచెం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను డే టైమ్ కి అయితే. ఇఫ్ ఇన్ కేస్ నైట్ పార్టీస్ ఏదైనా ఉన్నాయనుకుంటే ఐ ప్రిఫర్ గోల్డెన్ టోన్స్, కొంచెం గోల్డెన్ టోన్స్ లో ఉన్నవి, లేదంటే కొంచెం లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇది బేసిక్ గా ఎవ్రీడే బేసిస్ కే కాబట్టి నేను కొంచెం డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకున్నాను ఈసారి. అండ్ మంచి గ్రీన్ కలర్ అనమాట, ఇది డార్క్ గ్రీన్ కలర్. దీని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు, మొత్తం అంతా సాలిడ్ ఉంది. అండ్ నెక్ దగ్గర ఒకటే, నెక్ ప్యాటర్న్ ఒకటే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. ఇది ప్రింట్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్ కొంచెం హైలైట్ అయింది బికాస్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు కదా. సో దీనికి కూడా నెక్ బాగానే ఉంది. నాకు ఎందుకో కానీ బోట్ నెక్స్ అంటే అస్సలు నచ్చవండి. ఐ డోంట్ నో, నా పర్సనాలిటీకి నా బాడీ టైప్ కి బోట్ నెక్స్ అంతా సెట్ అవ్వవు అనిపిస్తుంది. సో నేను ఎయిదర్ యూ నెక్ అన్నా ప్రిఫర్ చేస్తాను, లేదంటే కొంచెం లాంగ్ నెక్ అయినా ప్రిఫర్ చేస్తాను, కానీ బోట్ నెక్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను. సో దిస్ ఇస్ ద వన్. నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ ప్రిటీ డీసెంట్. 3/4 హ్యాండ్స్ వచ్చాయన్నమాట. సో దీనికి కింద బాటమ్స్ ఏం రాలేదండి, ఇట్స్ కుర్తీ అనమాట. కుర్తీ సెట్ అయితే కాదు, అనార్కలి మోడల్ వస్తుంది, కట్ కాదు సైడ్ కి. సో అనార్కలి మోడల్ అయినా నేను బ్లాక్ ప్యాంట్స్ తో వేసుకున్నాను కాబట్టి నాకైతే చాలా డీసెంట్ గా అనిపించింది. సో ఇది కూడా అంతే, కాటన్ కదా. సో బేసిక్ గా కాటన్ ఏమవుతుందంటే క్వాలిటీ సరిగ్గా లేదనుకోండి, మనం వాష్ చేసిన వెంటనే ఫస్ట్ వాష్ కి సెకండ్ వాష్ కి అవి చాలా ష్రింక్ అయిపోతాయి. పర్సనల్ గా నేను తీసుకున్నవైతే ఒక్కటి ఆ పింక్ ఒకటే కొంచెం ష్రింక్ అయింది తప్పించి మిగతావన్నీ చాలా బాగున్నాయి, మిగతావన్నీ ఇంటాక్ట్ గా ఉన్నట్టు అనిపించింది. సో దట్స్ వై మై మీషో హాల్. మీకు ఇంకా కావాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఏ కేటగిరీలో చూడాలనుకుంటున్నారో కూడా నాకు రికమెండ్ చేస్తే నేను అది చేయడానికి కూడా ట్రై చేస్తానండి. సో మీషో మనందరికీ చాలా ఫేవరెట్ యాప్, దట్ టు ఎస్పెషల్లీ ఇండియాలో, ఎందుకంటే మనకు 50 lakh ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. మనం ఏ కేటగిరీలో కావాలనుకుంటే ఆ కేటగిరీలో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథ్నిక్ అయినా, లేదంటే వెస్ట్రన్ సెక్షన్ అయినా, కిడ్స్ కి కానీ, మెన్స్ కి కానీ, హోమ్ డెకోర్ కానీ, కిచెన్ అప్లయన్సెస్ కానీ, ఇలా ఏవి కావాలన్నా తీసుకోవచ్చు. దట్ టు తక్కువ కాస్ట్ లో మనకు క్వాలిటీ కూడా బాగుంటుంది. క్వాలిటీ అనేది ఒక పర్సనల్ థింగ్ అండి, ఎందుకంటే కొంతమందికి ఒకలాగా అనిపించవచ్చు, కొంతమందికి ఇంకొకలాగా అనిపించవచ్చు. సో బేసిక్ గా మనం ప్రోడక్ట్స్ వెతికే దాన్ని బట్టి, మనకు ప్రోడక్ట్ రిసీవ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. నాకు రిసీవ్ అయిన ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మనం ఓన్లీ పర్చేస్ పరంగా కాకుండా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మనం షేర్ చేసినా, లేదంటే రీసేల్ చేసినా త్రూ వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, ఇలా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసాం అనుకోండి. సో త్రూ దట్ ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, దాంతో పాటు మనకు ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంటుంది. You can use all this if you want. All the links will be in the description box below and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.